రూ. 20,000 జీతం కోసం అతను హోటల్లో టేబుళ్లు క్లీన్ చేశాడు, వాష్రూమ్లు కడిగాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఏడాదికి ₹1,00,00,000 ప్యాకేజీతో ఉద్యోగం వస్తే ఎగిరి గంతేస్తారు. కానీ నితిన్ అలా చేయలేదు. తన కల కోసం ఆ అవకాశాన్ని కాదనుకున్నాడు. ఆ పట్టుదలే అతనికి స్నాక్స్ తయారీ రంగంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందించింది. మబ్బు మురిసిన వేళలోనూ, సాయంకాలం టీకి జతగాను కరకరలాడే చిరుతిండి కూడా ఉంటే, ఆ చిరుతిళ్లకు ఆరోగ్యం కూడా తోడైతే ఇంతకంటే కావాల్సిందేముంటుంది? కృత్రిమ రంగులు లేకుండా లెట్స్ ట్రై పేరుతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను అందిస్తూ ₹500,00,00,000 వ్యాపారం చేస్తున్నాడు నితిన్ కర్లా. అతను లెట్స్ ట్రై పేరుతో తన ఉత్పత్తులని మాత్రమే రుచి చూడమనడం లేదు, జీవితంలో ఎదురొచ్చే కష్టాలని, సవాళ్ళని కూడా ఎదుర్కోమంటున్నాడు. అప్పుడే కోరుకున్నది దక్కించుకోగలమన్నది నితిన్ అనుభవం. నితిన్ సొంతూరు ఢిల్లీ. తండ్రి ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో చిరుద్యోగి. తల్లి కుట్టుపని చేసి అంతో ఇంతో సంపాదించేది. నాకో చెల్లి గీతాంజలి కూడా ఉంది. మేమంతా కలిసి ఒకే గదిలో ఉండేవాళ్ళం. గట్టిగా వర్షం పడితే పైకప్పు నుంచి నీళ్లు కారేవి. ఆ నీళ్లు పట్టడానికి సరిపడ గిన్నెలు కూడా మా ఇంట్లో ఉండేవి కావు. ఇలాంటి పరిస్థితుల్లో డెలివరీ బాయ్గా పనిచేశాను. ఒక్కొక్క డెలివరీకి ₹5 వచ్చేవి. నా స్నేహితులంతా మెక్డొనాల్డ్స్కి వెళ్ళి తింటూ ఎంజాయ్ చేస్తుంటే, నేను అదే హోటల్లో టేబుళ్లు క్లీన్ చేసి, వాష్రూమ్లు కడిగి గంటకి ₹20 సంపాదించేవాడిని. ఆ సమయానికి ఏ పని దొరికితే ఆ పని చేసేవాడిని. పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూనే ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అండ్ కామర్స్లో డిగ్రీ చేశాను. ఆ తర్వాత ఫుల్ టైం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే నో చెప్పిన వాళ్ళే ఎక్కువ. అందుకు కారణం, నాకు మంచి ఇంగ్లీష్ కూడా వచ్చేది కాదు. మార్కెటింగ్లో డిప్లొమా చేశాక నెమ్మదిగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అలా 15 ఏళ్ళు గడిచేటప్పటికీ పెప్సికో, ఐటీసీ వంటి సంస్థల్లో మంచి హోదాలకే వెళ్ళాననే నితిన్ ఏడాదికి ₹1,00,00,000 ప్యాకేజీతో వ్యవసాయ పరికరాలు తయారు చేసే అంతర్జాతీయ సంస్థకి ఇండియా హెడ్గా ఎదిగాడు. కానీ ఇవేమీ అతని లక్ష్యాలు కావు. మెక్డొనాల్డ్స్లో చిరుద్యోగిగా ఉన్నప్పటి నుంచి ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారు చేయాలన్నది అతని కల. మార్కెట్లో ఉన్న స్నాక్స్కి, వినియోగదారులకి మధ్య ఉన్న గ్యాప్ని అతను నిశ్చింతగానే గమనించాడు. పామాయిల్, రంగులు, నిల్వ కారకాలు వాడకుండా చిరుతిళ్లను తయారు చేయాలన్నది నితిన్ లక్ష్యం. ఇందుకోసం కావాల్సిన మొత్తాన్ని దాచిపెట్టాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టుగా అయితే అది జీవితం ఎందుకు అవుతుంది? సరిగ్గా వ్యాపారం మొదలుపెట్టే సమయానికి తండ్రికి క్యాన్సర్ అని తెలిసింది. ఆ షాక్ నుంచి తేరుకునే లోపు నితిన్ బ్యాంక్ బ్యాలెన్స్ జీరోకి చేరుకుంది. చిన్నప్పుడు మా నాన్న ముఖాన్ని గ్రీజ్ మరికలు లేకుండా ఎప్పుడు చూడలేదు. పగలు రాత్రి మెకానిక్ పనులు చేసి జీవితాంతం అలానే గడిపేశాడు. నన్ను చదివించడం కోసం అలా చాలా కష్టపడ్డాడు. అలాంటి నాన్నకి క్యాన్సర్ అంటే తట్టుకోలేకపోయాను. వైద్యం కోసం చాలా ఖర్చు పెట్టాను. చిన్నతనం నుంచి కష్టాలు కొత్త కాకపోయినా వాటిని తట్టుకొని నిలబడడానికి నా ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఇంత చేసినా నాన్న చనిపోయాడు. దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. దాని నుంచి బయటపడేందుకు రైఫిల్ షూటింగ్ సాధన చేశాను. ఈ వయసులోనా అని చాలామంది హేళన చేశారు. కానీ పట్టుదలగా సాధన చేసి జాతీయ స్థాయి షూటర్గా ఎదిగాను. ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చింది. కానీ నా లక్ష్యం ఇది కాదు. అందుకే పర్సనల్ లోన్కి అప్లై చేసి ఇది వచ్చాక జాబ్కి రిజైన్ చేశాను. లాక్డౌన్ సమయంలో అందరూ వ్యాపారాలు మానేస్తుంటే నేను మొదలుపెట్టాను. మొదటి ఉత్పత్తి పానీపూరి, తర్వాత కరపూస, ఇలా ఒకదాని తర్వాత ఒకటి 50 రకాల ఉత్పత్తులు మార్కెట్లోకి తీసుకొస్తే అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడిపోయేవి. కానీ నాకు వ్యాపార నేపథ్యం లేకపోవడంతో మొదటి ఏడాదంతా సవాళ్లే మిగిలాయి. లాభాలన్నీ ఒడిసిపట్టడం తెలిసేది కాదు. దాంతో వచ్చే నెల పని వాళ్ళకి జీతాలు ఎలా ఇవ్వాలి అన్న ఆలోచనే మొదటి ఏడాదంతా. అలాంటి సమయంలో నాన్న పీఎఫ్ డబ్బులు కొంత, చెల్లెలు చేసిన సాయం కొంత నన్ను ఆదుకున్నాయి. నిజానికి మా చెల్లి కొడుక్కి తలసేమియా ఉంది. వైద్యం కోసం చాలా ఖర్చు అయ్యేది. ఇంత బాధలోనూ నా కోసం ఆలోచించింది. తనకు నాపైన ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయాలనుకోలేదు. పట్టుదలగా వ్యాపారం మెలకువలు పట్టించుకున్నాను. దానికి తోడు మా వ్యాపార సూత్రం నచ్చడంతో విప్రో, 100 యూనికార్న్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. అలా మా సంస్థ మార్కెట్లో పోటీని తట్టుకొని లాభాల బాట పట్టింది అంటున్నాడు నితిన్. అలా కష్టాలకు ఎదురుదిన నితిన్ ఏటా 150 కోట్ల వ్యాపారాన్ని చేస్తూ సంస్థ విలువని 500 కోట్లకి చేర్చాడు. అందుకే కష్టమైన, సవాల్ అయినా భయపడకుండా లెట్స్ ట్రై అంటాడు ఈ కుర్రాడు.